ప్రైజ్ ద లార్డ్. ఈరోజు దేవుని వాక్యము, నీ నామమునకు శాశ్వతమైన మహిమ కలుగునట్లు నీ దాసుడినైన నా కుటుంబమును నీ సన్నిధిని స్థిరపరచబడినట్లు నీవు సెలవిచ్చిన మాట నెరవేర్చుము. సమూయేలు 2వ గ్రంథము 7వ అధ్యాయము 26వ వచనము. ప్రజలారా, భక్తుడైన దావీదు విధంగా అంటున్నాడు, దేవా, నీ నామ మహిమార్థమై నేను నా కుటుంబము నీ సన్నిధిలో ఉండునట్లు స్థిరపరచుము. నీ మాట సత్యము, నీ సన్నిధిలో నా కుటుంబము ఉండునట్లు దానిని ఆశీర్వదించుము అని. ప్రజలారా, దేవుడు నరుడు ఒంటరిగా ఉండటము మంచిది కాదని ఆది కాలంలోనే ఆదామునకు హవ్వను ఏర్పరిచి జతపరిచి కుటుంబముగా పిల్లలతో ఉండునట్లు ఆశీర్వదించెను. కాబట్టి దేవుడు మనము ఈ లోకంలో కుటుంబాలుగా జీవించి ఫలించి అభివృద్ధి పొంది దేవుణ్ణి ఆరాధించువారిగా స్తుతించువారిగా ఆయన బిడ్డలుగా వర్ధిల్లాలని కోరుచున్నాడు. మన జీవితాల ద్వారా మన కుటుంబాల ద్వారా దేవుని నామము మహింపరచబడవలెను. అలాగున ఒక్క కుటుంబమునకు ఆ తరమునకు మాత్రమే కాదు గాని తరతరములు వారి యొక్క పిల్ల తరములు కూడా దేవుణ్ణి మహిమపరచువారిగా ఆయన భయభక్తుల్లో పెరిగి దేవుని చేత ఆశీర్వదింపబడినట్లు వర్ధిల్లునట్లు ఆ తరములన్నీ కొనసాగింపవలెను. అందుకే రాజుకు దావీదు అడుగుచున్నాడు, దేవా, నా కుటుంబమంతా నిత్యము నీ సన్నిధిలో ఉండునట్లు ఆశీర్వదించుము. నీ నామమునకు శాశ్వత మహిమ కలుగునట్లు మీ సన్నిధిలో నిత్యము స్థిరపరచుము అని. ప్రజలారా, కేవలము దావీదు వారి యొక్క కొద్ది కుటుంబమును మాత్రమే కాదు, తరతరములు దావీదు కుటుంబ సంతానము దేవుని సన్నిధిలో ఉండవలెనని ఆయన ప్రార్థించుచున్నాడు. ప్రజలారా, అట్టి కుటుంబ జీవితము మనము కూడా కలిగి ఉండవలెను. ఈనాడు ఎన్నో కుటుంబాలు విఫలమవుచున్నవి. అపవాది వారి మధ్యలో చేరి అట్టి కుటుంబాల్లో విభేదములు కలిగించి వారి కుటుంబంను చీల్చివేయుచున్నాడు. వారి మధ్యన సమాధానమును పాడు చేయుచున్నాడు. ద్వేషాలు, కోపాలు, పగలు, కక్షలు, మోసాలతో ఆ కుటుంబము నిండి ఉంటే అది దేవుణ్ణి వెంబడించే కుటుంబం ఎలాగగును? దేవుని నామమునకు మహిమ తెచ్చేదిగా ఎలాగున ఉండును? అనేకులకు అపహాస్యాస్పదంగా మారును. దేవుని నామమునకు సిగ్గు తెచ్చేవారిగా ఆ కుటుంబము మారును. వీరు క్రైస్తవులా? వీరు దేవుని నమ్ముకున్నారట. వీరి గృహము చూస్తే ఎప్పుడు కొట్లాట్లతో గయ్యాలి కొంపగా ఉండును అని జనులు అనుకొందురు. ఆచార నామకార్థ క్రైస్తవులుగా ఉందురు, మోసాలు చేస్తూ ఉందురు. ఇటు జీవితము కానీ ఇటు కుటుంబము కానీ మనము కలిగి ఉండకూడదు. మనల్ని దేవుడు ఆశీర్వదించాలి. పరలోక ఆనందమును భూలోకంలో క్రీస్తును కలిగి ఉన్న కుటుంబంలో అనుభవించాలి అంటే మనము యథార్థంగా ఆయనకి ఇష్టలుగా ఆయనను ప్రేమించేవారిగా అందరితో సమాధానంగా కుటుంబంలో ఒకరిని ఒకరు అర్థము చేసుకొని తగ్గించుకొని అనుదినము దేవుని సన్నిధిలో ప్రార్థిస్తే మన కుటుంబములు ఎందుకు వర్ధిల్లవు? మన కుటుంబములు దేవుని ద్వారా ఎందుకు ఆశీర్వదింపబడవు? రక్షణ లేని వారు గృహంలో ఉంటే వారి కొరకు విశ్వాసంతో ప్రార్థించవలెను. 1 రోజు 2 రోజులు కాదు, వారు మారేంత వరకు ప్రార్థించవలెను. దేవుడు ఖచ్చితంగా వారి జీవితములు మార్చి మన కుటుంబాలను ఆయన కట్టును. కేవలము మన తరము మాత్రమే కాక మన పిల్ల తరములను దేవుని భయంతో పెంచి ఆయన ప్రేమతో పెంచి ఆయన కార్యములు వారికి వివరించి దేవుడు మనకిచ్చిన ఆశీర్వాదములు వారికిని పంచి ప్రభువును విడవకుండా ఆయనకు మహిమ తెచ్చేవారంగా ఆయన అడుగుజాడుల్లో నడిచే కుటుంబములుగా ఉండవలెను. దేవుడు ఖచ్చితంగా మనల్ని మన పిల్ల తరములన్నింటినీ దీవించి ఆయన సన్నిధిలో ఉండునట్లు ఆశీర్వదించి వారిని స్థిరపరచును. విశ్వసించిన వారు నాతో పాటు ప్రార్థనలో ఏకీభవించండి. ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, ఈరోజు మీరిచ్చిన ఈ వాక్యమును బట్టి మీకు స్తోత్రములు దేవా. లోకంలో ఎంతో ప్రయాసపడి సంపాదించి మా కుటుంబంలో మేము పోగొట్టుకుంటే వారిని దేవుని రక్షణలో నడిపించకపోతే ఆయన మార్గంలో వారు జీవించకపోతే ఏమి లాభము? తండ్రి, నేను నా ఇంటివారు యెహోవాను మాత్రమే సేవించుదామన్న గొప్ప వాగ్దానము మా జీవితాల్లో నెరవేర్చమని వేడుకుంటూ కుటుంబాలుగా మిమ్మల్ని సేవించి ఆరాధించి అట్టి భాగ్యము ఆశీర్వాదము మా పిల్ల తరములకు మేము అందించినట్లు మాకు సహాయము దయచేయమని వేడుకుంటూ మా జీవితాల్లో మా కుటుంబాల్లో మేము నీతిగా యథార్థముగా జీవించి అంతము వరకు విశ్వాసం ఉంచి మీ నామమునకు ఘనత మహిమ తెచ్చేవారంగా ఉండుటకు
మా ప్రతి ఒక్కరికి నీ సహాయము దయచేయమని వేడుకుంటూ సమస్త మహిమాగంతులు మీకే చెల్లిస్తూ ప్రభువైన యేసుక్రీస్తు నామం పేరట అడిగి వేడుకొంచున్నాం పరమ తండ్రి. ఆమేన్.